హలో గైస్, ఈ వీడియోలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మనం ఒక పర్సన్ బాడీ అనేది ఎలా గ్లో చేయాలో చూద్దాం. గ్లో ఎఫెక్ట్ ఒక వీడియోలో ఉన్న ఒక ఓన్లీ సింగిల్ పర్సన్ని ఎలా గ్లో చేయాలో చూద్దాం. అండ్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్లో ఫైల్ నేను ఒక ఫుటేజ్ అనేది తీసుకుంటాను. ఓకే, నేను ఒక ఫుటేజ్ అనేది తీసుకున్నాను. ఈ ఫుటేజ్ ఫ్రేమ్ రేట్ 25 ఉంది. ఫ్రేమ్ రేట్ కూడా కాంపోజిషన్ కూడా ఒకే ఫ్రేమ్ రేట్ రిలీజ్ చేసుకుంటుంది. అదే వీడియో ఇంపోర్ట్ చేసుకోకముందే మనం కాంపోజిషన్ క్రియేట్ చేస్తాం కదా. అలా కాకుండా మనం డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుని దాన్ని ఇలా ఇందులోకి డ్రాగ్ చేస్తే ఈ కాంపోజిషన్లోకి దాని టైం లైన్ దగ్గర మనకి కాంపోజిషన్ సెట్టింగ్స్ ఫ్రేమ్ రేట్ ఇవన్నీ వచ్చేస్తాయి. నేనైతే దీన్ని కట్ చేస్తాను, మనకి నాకొద్దు సింగిల్. ఇక్కడి నుంచి నేను దీన్ని కట్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం దీన్ని డూప్లికేట్ చేద్దాం. కంట్రోల్-D డూప్లికేట్ చేసాం కదా, మనం కింద దాన్ని ఆఫ్లో పెట్టండి. ఇక్కడ దీన్ని మన కాంపోజిషన్లో మన డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మనకి రోటో బ్రష్ ఉంది కదా, రోటో బ్రష్ టూల్ తీసుకుని ఇక్కడ రోటో బ్రష్ టూల్ తీసుకుని మనం ఇక్కడ ఇలాగా ఉంది కదా, ఇస్తే ఆటోమేటిక్గా మనోడు సెలెక్ట్ అవుతాడు అనమాట. చూడండి, కరెక్ట్గా చేయాలన్నమాట. లెఫ్ట్ క్లిక్ పెట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే అది అలా అవుతుంది. ఇక్కడ మనకి తప్పుగా వెళ్ళిపోతే ఆల్ట్ పెట్టుకుంటే మనకి రెడ్ మార్కులు వచ్చింది కదా, దాన్ని సరి చేస్తాం మనం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇలా చేసుకోండి, మీరు సరిగ్గా పర్ఫెక్ట్గా చేయాల. చూసారు కదా, ఇలా చేసుకోవాలి. ఇంకా మన తల కూడా కొంచెం పోయింది. నెక్స్ట్ కింద అప్పర్ బాడీ, డౌన్ బాడీ. మనకు ఒకవేళ తప్పుగా వెళ్ళిపోతే దాన్ని ఆల్ట్ క్లిక్ చేసి మళ్ళీ లెఫ్ట్ క్లిక్తో డ్రాగ్ చేయాలి దాన్ని. మనకి ఇలా తప్పుగా వెళ్ళిపోతుంది కదా, మరి దీన్ని సెట్ చేయాలి. మళ్ళీ ఎలా పోతుంది. ఓకే, నెక్స్ట్ కింద ఫుట్. ఓకే, ఎలా అయితే సరిపోద్ది నాకైతే. ఇదంతా చేసిన తర్వాత మనం ఇలాగా బ్యాక్గ్రౌండ్ మనం ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీజ్ కొడితే మనకి అది ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనకి ఆ మూమెంట్ని మొత్తం క్యాప్చర్ చేస్తుంది. ఇలా పక్కన కింద పెట్టి చూడండి ఒకసారి. చూసారు కదా, మనవాడు ఈ పర్సన్ ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి అది ట్రాక్ అవి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ ఈ పర్సన్ ఇలాగే చూస్తుంది అనమాట. ఓకే, మనకైతే ఇది రోటో బ్రష్ అనేది మనకి ఇది అయిపోయింది. ఇది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసింది. ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసింది. ఇది చూసారు కదా, మనవాడు మాత్రమే ఈ పర్సన్ మాత్రమే ఉన్నాడు ఇక్కడ. మనకి ఇందులో పెట్టుకోవచ్చు లేదా ఇందులో పెట్టుకోవచ్చు ఇలా. ఓకే,
నెక్స్ట్ మనం ఇక్కడ డబల్ క్లిక్ చేసి దీంట్లోకి వచ్చాం కదా, మనం మెయిన్ దాంట్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా, ఈ ట్యాబ్లో మనకి బ్యాక్గ్రౌండ్లో ఏమి లేదు. మన కింద డూప్లికేట్ చేసుకున్న ఫైల్ని మనం అక్కడ హైడ్ చేసాం. ఇప్పుడు అన్హైడ్ చేద్దాం. అన్హైడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్స్లో టింట్ కానీ ఫిల్ కానీ ఇచ్చుకోవచ్చు. టింట్లో మనం ఇక్కడ వైట్, ఫుల్ వైట్ అండ్ వైట్, రెండు వైట్ కలర్లో ఇచ్చింది. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఇచ్చుకోండి. నేనైతే వైట్ ఇచ్చాను మొత్తం. నెక్స్ట్ వచ్చేసి విఆర్ గ్లో. విఆర్ గ్లో కూడా మన ఈ ఫైల్లో వేసండి. ఇప్పుడు లైట్గా గ్లో అనేది అయింది. మనం దీన్ని ఇంకా పెంచుకోవచ్చు గ్లో అనేది. ప్లే చేసి చూద్దాం. చూసారు కదా, మన బ్యాక్గ్రౌండ్ అనేది నార్మల్గా ఉండి మన ఈ ఫ్రంట్ ఈ పర్సన్ మాత్రం మనకు గ్లో అవుతుంది వైట్ కలర్తో. ఈ గ్లో ఎఫెక్ట్ అనేది ఇలా చేయాలి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోనే. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.